వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. దిస్ ఇస్ సతీష్. పుష్ప వివాదం మరింత ముదిరింది. సంజా థియేటర్ ఘటనకు సంబంధించిన మినిట్ టు మినిట్ వీడియోలు విడుదల చేశారు పోలీసులు. అల్లు అర్జున్ వల్లే తొక్కిసలాట జరిగిందని సిపి ఆనంద్ తేల్చి చెప్పారు. దీనిపై పొలిటికల్ ఫైట్ కొనసాగుతోంది. బన్నీకి బాసటగా నిలుస్తున్నాయి బీజేపీ, టీడీపీ, బీఆర్ఎస్. సినీ ఇండస్ట్రీని దెబ్బతీస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. తొక్కిసలాటకు పోలీసుల వైఫల్యమే కారణమని టీడీపీ కూడా అంటోంది. మరోవైపు అల్లు అర్జున్ని బాధ్యున్ని చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి చెబుతున్నారు. పుష్పపై రాజుకున్న పొలిటికల్ ఫైర్పై వాటి ప్రైమ్ టైం డిబేట్లో మాట్లాడబోతున్నాం. ఇదేంటి పుష్ప, ఇదే అంశంపై మనం మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కాంగ్రెస్ నేత, ప్రస్తుతం ఆ పార్టీ లోక్సభ సభ్యులుగా ఉన్న చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి టీఎస్పీఎస్సీ మాజీ మెంబర్, ప్రస్తుతం బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న విఠల్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్, చామల కిరణ్ గారు, ఆల్రెడీ నిన్నటి జరిగిన పరిణామాలపైన, అల్లు అర్జున్ వ్యాఖ్యలపైన ఈరోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ నుంచి మీరు ఫస్ట్ వీడియో రిలీజ్ చేశారు, అంటే రెస్పాండ్ అయ్యారు ఒక రకంగా చెప్పుకోవాలంటే. అయితే ఈరోజు కొన్ని వీడియోలు పోలీసులు రిలీజ్ చేయడం, నిన్న అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు తప్పని నిరూపించడం అనేది ఒక ఎత్తు అయితే, కేంద్ర మంత్రి బండి సంజయ్ మళ్ళీ రెస్పాండ్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి కూడా రెస్పాండ్ అయ్యారు. అంటే ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి, సినిమా వాళ్ళు అలాగే ఏదో ఒక చిన్న తప్పు జరిగితే దాన్ని పెద్దదిగా చూపిస్తున్నారు, ఒక్క అల్లు అర్జున్నే టార్గెట్ చేస్తున్నారు, ఒక్కరినే బాధ్యుని చేస్తున్నారు అనేది వ్యాఖ్యల సారాంశం. ముందు ఆ వ్యాఖ్యలపై మీ స్పందన ఏంటి సార్? కిరణ్ గారు, మీ ఆడియో మ్యూట్లో ఉంది సార్. నేను ఈ రోజు స్పందించడానికి పొద్దున కారణం ఏంటంటే, నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెడుతున్నారు అంటే, సరే అందరం పాజిటివ్ థింకింగ్ లోనే ఉంటుంది. మేమనే కాదు, ఎవరైనా అంత పెద్ద సినిమా స్టారు అసెంబ్లీ సమావేశాలలో అంత కీలకమైనటువంటి అంశాలు మాట్లాడిన తర్వాత ఒక పాజిటివ్, ఎందుకంటే ఆయన జైలు నుంచి రిలీజ్ అయినప్పుడు చాలా సెన్సిటివ్ గా మాట్లాడిండు. నేను ఏమి మాట్లాడా, చట్టం తన పని తాను చేసుకొని పోతుంది, ఆల్రెడీ కేసు నడుస్తుంది కాబట్టి వీటి మీద మనం స్పందించడం మంచిది కాదు, సెన్సిటివ్ ఇష్యూస్ అని చాలా మంచిగా మాట్లాడిన వ్యక్తి. మరి నిన్న రియల్ స్టార్ ఎట్లయిండో రియల్ స్టార్ నాకు అర్థం కాలే. సడన్ గా ఒక స్క్రిప్ట్ పట్టుకొని వచ్చి అక్కడ కూర్చొని ఆ స్క్రిప్ట్ లో అన్ని విషయాలు మాట్లాడుకుంటూ, ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది, ముఖ్యమంత్రి గారు వాళ్ళని టార్గెట్ చేసేది ఉంటే వాళ్ళు 3 ఏళ్ళు కష్టపడితేంది, 3 నెలల సినిమా తీస్తేందండి, మాకేంటండి, మేమే కనుక టార్గెట్ చేసేది ఉండి వాళ్ళ వ్యాపారాలు దెబ్బతినేట్టుగా బిహేవ్ చేస్తే వాళ్ళకి ఆ రేట్లు పెంచుకునే అవకాశం ఎందుకు ఇస్తాము? మేము వాళ్ళ వ్యాపారాలు దెబ్బతింటున్నాయి, మాకు 3 ఏళ్ళు పట్టింది సినిమా తీసుకోవడానికి, మేము డబ్బులు రికవరీ చేసుకోవాలంటే మాకు సినిమా టికెట్ రేట్లు పెంచండి, మేము రికవరీ చేసుకోలేము, ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ, ఇటువంటి మూవీని మీరు సహకరించాలంటే ఇమీడియట్ గా స్పందించి వాళ్ళకి రేట్లు పెంచినటువంటి పరిస్థితి కాంగ్రెస్ పార్టీది. మరి పురంధరేశ్వరి గారు ఎందుకు మాట్లాడుతున్నారు బీజేపీ, ఇటు బండి సంజయ్ గారు ఎందుకు మాట్లాడుతున్నారు? మాట్లాడితే ఏమన్నా మైలేజ్ వస్తుందని మాట్లాడుతుర్రా, లేకపోతే సినిమా ప్రేక్షకులు వీళ్ళకి ఓటర్లుగా కన్వర్ట్ అవుతారు అనుకుంటుర్రా? సినిమా ప్రేక్షకురాలే చచ్చిపోయింది అక్కడ. ఆడ ఏదైతే సంధ్యా థియేటర్ లో చచ్చిపోయినటువంటి మహిళ సినిమా ప్రేక్షకురాలు అల్లు అర్జున్ గారి ఫ్యాను. 3,000 రూపాయల టికెట్ కొనుక్కొని ఫ్యామిలీ తోటి పోయిరంటే వాళ్ళకి ఎంత అభిమానం ఉంటే పోతారు చెప్పండి? మీరు నేను పోయినామా? పోలేదు కదా. బండి సంజయ్ గారు పోయిర్రా, పురంధేశ్వరి గారు పోయిర్రా? అంటే ఇక్కడ మనం ఏంటి, మనం రాజకీయాలు నేను మాట్లాడితే కవరేజ్ అయిద్దనా? నేను ఇలా పొద్దున స్పందించింది మీరు క్లియర్ గా చూస్తే నేను ఒకటే అన్నా, అల్లు అర్జున్ గారు మీరు ప్రెస్ మీట్ 7ంటికి పెడుతుర్రు అంటే నేనేం ఎక్స్పెక్ట్ చేసినా అంటే, మీరు జైలు నుంచి బయటకు వచ్చినాక ఏదైతే మాట్లాడిరో చాలా సెన్సిటివ్ గా మాట్లాడిన అల్లు అర్జున్ గారు మళ్ళీ అదే సెన్సిటివిటీ తోటి ఎస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీలో మాట్లాడిరో, డెఫినెట్ గా ఏ విఐపి అయినా ఎవరైనా, ఆయన ఏమన్నాడు, మేం సినిమా ఇండస్ట్రీకి మంచి చేయాలన్న ఆలోచనతో వాళ్ళ ప్రమోషనల్ షోలు పెట్టుకోమంటే, ఇలాంటి ఘటనలు జరిగేది ఉంటే నేనున్నన్ని రోజులు ఇటువంటి పర్మిషన్లు ఇయ్య అన్నాడు. దేనికి అన్నాడు? అల్లు అర్జున్ అంటే కోపం కాదు, ఇండస్ట్రీ అంటే కోపం కాదు, బాధ్యతగా వ్యవహరించాలన్న ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు అన్నారు తప్ప, రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏముంటది? దాన్ని పొలిటికలైజ్ చేసుకుంటూ వీళ్ళు సాధింపులు చేస్తుర్రు, సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారు. సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తే 800 రూపాయలు 1,300 రూపాయలు టికెట్ పెట్టుకొని ఇస్తారా అండి? మేమేమంటాం, ఇస్తాం 100 రూపాయలకే సినిమా చూపి, లేకపోతే బంద్ చేయందుము.
ఇప్పుడు ఒక్కసారి సెన్సిటివ్ కామన్ సెన్స్ పెట్టి ఆలోచించాలి. ఓకే 2 సార్లు ఎంపీ అయ్యారా, 3 సార్లు ఎంపీ అయ్యారా, సెంట్రల్ మినిస్టర్ గా ఉన్నారా, ఓకే. ఏదో పక్క పార్టీల ఎక్స్ సెంట్రల్ మినిస్టర్ ప్రెసిడెంట్ గా ఉందా ఆంధ్రప్రదేశ్ కాదు. కొంచెం కామన్ సెన్స్ మన పబ్లిక్ చూస్తున్నారు మనల్ని. రైట్, ఖచ్చితంగా అడుగుదాం భారతీయ జనతా పార్టీ నేతలను అడుగుదాం. విఠల్ గారు బ్లంట్లీగా స్టేట్మెంట్స్ ఇచ్చుడేంది? రైట్, విఠల్ గారు ముందు నుంచి అల్లు అర్జున్ వ్యవహారంలో అసలు అల్లు అర్జున్ వ్యవహారం సంబంధించి జరిగిన వ్యవహారాలు, అలాగే అధికార పార్టీ మాట్లాడుతున్న వ్యవహారాలు, ప్రభుత్వం బయట పెడుతున్న అంశాలు, వీటన్నిటిపైన భారతీయ జనతా పార్టీ కొంచెం ఎక్కువగా రెస్పాండ్ అవుతోంది. బీఆర్ఎస్ రెస్పాండ్ అయింది, అలాగే ఈరోజు తెలుగుదేశం పార్టీ రెస్పాండ్ అయింది. అది కూడా నేను మీతో మాట్లాడతాను. అంతకు మించి కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు కూడా మనం చూసాం. అంటే భారతీయ జనతా పార్టీ ఏమైనా పుష్పరాజును వెనకేసుకొస్తుందా? మీ కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ నుంచి మీ వరకు ప్రతి నేత కూడా అల్లు అర్జున్ది తప్పు లేదన్నట్టుగా, ఇండస్ట్రీని కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది అన్నట్టుగా మాట్లాడటం ఏమనుకోవాలి? సతీష్ అన్న, మీకు అక్కడ ఉన్నటువంటి కిరణ్ గారికి అదేవిధంగా వీక్షకులకి గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, నమస్తే. ఇప్పుడు ఆల్రెడీ ఆ ఇన్సిడెంట్ జరగడం అనేది అత్యంత దారుణము, దురదృష్టకరము. ఒక మహిళ చనిపోవడం, ఆ కుక్సలాటలు అనేది చాలా బాధాకరమైన విషయం. ఒక సామాన్యమైన కుటుంబం అది. ఇంకో బాబు, వాళ్ళ బాబు కొట్టుమిట్టాడుతున్న సందర్భం చూసినాం. ఇవాళ దీన్ని ఆల్రెడీ పోలీస్ శాఖ కంప్లైంట్, ఆ బాబు వాళ్ళ రేవతి వాళ్ళ హస్బెండ్ కంప్లైంట్ ద్వారా పోలీస్ శాఖ కేసు బుక్ చేసింది, చర్యలు తీసుకుంటుంది. ఆ సంధ్యా థియేటర్ మీద కేసు అయింది. తర్వాత అల్లు అర్జున్ గారి పైన కూడా కేసు ఆల్రెడీ బుక్ అయింది. ఇది ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ తర్వాత కోర్టు పరిధిలో ఎఫ్ఐఆర్ ఒకసారి ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైతే డెఫినెట్ గా ఇది కోర్టు పరిధిలో ఉన్నటువంటి వ్యవహారం. కోర్టు పరిధిలో ఉన్నటువంటి వ్యవహారంలో సాధారణంగా ఇది ఇండిపెండెంట్ గా ఎంక్వైరీ జరగాలి. తప్పు ఎవరిదైనా శిక్షించాలి, దానికి ఎవరిని తప్పు పట్టడం. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గారిని పదే టార్గెట్ చేసినట్టుగా అనిపిస్తా ఉంది. అంటే వాళ్ళు అల్లు అర్జున్ గారు తప్పు చేశారా, ఆయన కారణంగా చనిపోయిందా, పోలీసుల వైఫల్యమా, సెక్యూరిటీ ఇవ్వకపోవడమా? ఇప్పుడు అక్కడ పోలీసులు ఉన్నారని చెప్తా ఉన్నారు. మరి పోలీసులు ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? ముందు వాళ్ళకు సంధ్యా థియేటర్ వాళ్ళు ఆల్రెడీ అప్లికేషన్ ఇచ్చినామని చెప్పారు. అప్లికేషన్ ఇచ్చినప్పుడు అక్కడ ఒక స్టార్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన బందోబస్తు అట్లాంటివి చేయాల్సి ఉండే, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సి ఉండే. అక్కడ సంఘటన అందరి బాధ్యతలు, పోలీసు వైఫల్యం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. అక్కడ ముందే అక్కడ రానియకుండా గేట్ దగ్గరికి వెళ్ళి బయటకు పంపించాల్సి ఉండే పోలీసు వాళ్ళు. అక్కడ ఉన్నారు పోలీసు వాళ్ళు, లేరని కాదు. అంటే విఠల్ గారు ఆల్రెడీ పోలీసులు నన్ను కలవలేదు, నన్ను చెప్పలేదు అంటూ నిన్న ఆయన వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈ రోజు నేరుగా హైదరాబాద్ సిపి సివి ఆనంద్ మీడియా సమావేశం పెట్టి పోలీసులు ముందు ఆయన్ని కలిసేది చెప్పారు, ఓపెన్ టాప్ ఆయన ర్యాలీ చేసిన వీడియో చూపించారు, తర్వాత వెళ్ళమని చెప్పిన అంశాన్ని ప్రస్తావించిన వీడియో చూపించారు. ఇన్సిడెంట్ జరిగిందని చెప్పిన తర్వాత కూడా ఆయన థియేటర్ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఓపెన్ టాప్ వాహనంపై చేతులూపిన వీడియో కూడా ఈరోజు ప్రదర్శించారు. అంటే పోలీసులు తమ బాధ్యత నిర్వర్తించలేరని మనం ఎట్లా ఒక కన్క్లూజన్కి వస్తాము? అల్లు అర్జున్ ఒక్కరిని టార్గెట్ చేశారని మనం ఎలా అనుకుంటాము? ఇప్పుడు అల్లు అర్జున్ గారి వాయిస్ ని మనం విన్నాము, పోలీస్ వాయిస్ ని విన్నాము. అల్లు అర్జున్ గారు ఏమంటారు, ఒకసారి పోలీస్ వాళ్ళు చెప్తేనే మీరే పైకి రండి సార్, స్టేజ్ మీకు అయితే వాళ్ళు వెళ్ళిపోతారని ఆయన వర్షన్ ఉంది. పోలీస్ వాళ్ళు ఎప్పుడు మేము చెప్పినామైనా రావద్దండి, అది అంతా కూడా ఇన్వెస్టిగేషన్ తేలుతుంది. ఆల్రెడీ కేసు బుక్ అయింది. నేనేమంటున్నంటే ఇప్పుడు గౌరవనీయమైనటువంటి ముఖ్యమంత్రి గారు డెఫినెట్ గా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి, మేము దానికి అభ్యంతరం లేదు. కానీ ముఖ్యమంత్రి గారు నిన్న శాసనసభలో చర్చిస్తూ అల్లు అర్జున్ గారిని టార్గెట్, ఆయనకు చేయబోయిందా, కాలు అయిందా, ఆయనకి ఏమైంది అని మాట్లాడడం ద్వారా ఒక వ్యక్తిని టార్గెట్ చేసినట్టుగా ఉంది. అట్ ద సేమ్ టైం సినిమా ఇండస్ట్రీని మొత్తం టార్గెట్ చేసినట్టుగా ప్రజలకు అర్థమవుతుంది. సో ఇండస్ట్రీ మీద లక్షలాది మంది కుటుంబాలు ప్రత్యక్షంగాని పరోక్షంగాని అందులో ఇన్వాల్వ్ అయినాయి. కార్మిక శాఖ కార్మికులు, అనేక పేదవాళ్ళు, కార్మికులు, ఆర్టిస్టులు డిపెండ్ అయి ఉన్నారు. దాంతో పాటు సినిమా ఇండస్ట్రీ డిపెండ్ అయింది, దానిపైన థియేటర్స్ డిపెండ్ అయి ఉన్నాయి. ఈ ప్రత్యక్షంగా పరోక్షంగా చాలా పెద్ద ఇండస్ట్రీ, ఇది ప్రభావిత సమాజాన్ని ప్రభావితం చేసి. అంటే విఠల్ గారు, మరి పుష్ప సినిమాకి బెనిఫిట్ షోలు వేసుకోవడానికి, బెనిఫిట్ షోలకు ప్రత్యేక రేటు పెట్టుకోవడానికి, టికెట్ ధరలు పెంచుకోవడానికి, అదనపు షోలు వేసుకోవడానికి ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వమే కదా అనుమతి ఇచ్చింది. అంటే కేవలం బెనిఫిట్ షోలు రద్దు చేసినంత మాత్రాన, టికెట్ ధరలు పెంచుకోవద్దని ఇక్కడ చెప్పనంత మాత్రాన ఇండస్ట్రీకి
ప్రభుత్వం ఏమీ చేయట్లేదని ఒక కన్క్లూజన్ రావచ్చా? సతీష్ అన్న మేమేమంటున్నంటే తప్పు పట్టట్లేదు, డెఫినెట్ గా ప్రమోట్ చేశారు, ఆ పర్మిషన్ ఇచ్చారు. అక్కడ జరిగిన సంఘటన చాలా దురదృష్టకరము. అక్కడ అందరి వైఫల్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయని నేను చెప్పదలుచుకున్నాను. పోలీస్ శాఖ కూడా అక్కడ ఒక స్టార్ వస్తుందని ముందే ఇన్ఫర్మేషన్ అప్పుడు అదనపు పోలీస్ బలగాలను తీసుకుపోవడమో, లేకపోతే అసలు ఎంట్రీ గేట్ దగ్గర నుంచి లోపలి రానియకుండా అక్కడికి వెళ్ళి ఆపి పంపించాల్సి ఉండే. పోలీసు వాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి. పోలీసు వాళ్ళు ఆయన మరి హాల్లోకి ఎట్లా ఎంటర్ అయ్యారు? హాల్లోకి ఎంటర్ అయినప్పుడే ఆయన అక్కడ గేట్ దగ్గర ఆపేసి పంపించాల్సి ఉండే, అది ఇన్సిడెంట్ జరగకుండా కదా. పోలీసు ఇక్కడ ఎక్కడ చర్చ జరగట్లేదు. పోలీసు అక్కడ కనిష్ట 10 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు. అవసరమైతే అదనపు బలగాలు, ఎప్పుడైనా ఒకసారి చిన్న ఇన్సిడెంట్ జరిగితే అదనపు బలగాలు. రైట్. అంశాలన్నిటిపైన నేను చామల కిరణ్ గారిని అడుగుతాను. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ అటు వెనకేసుకు రావటాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అటు మనం చూసాం, కేంద్ర మంత్రులు ఇప్పటికే మాట్లాడారు, ఢిల్లీలో ఉన్న అశ్విని వైష్ణవ్ కూడా మాట్లాడిన నేపథ్యంలో అంటే ఎన్డీఏ పుష్పాను కాపాడాలనుకుంటుందా, పుష్పాను వెనకేసుకు రావాలనుకుంటుందా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఒకవేళ పుష్పాది తప్పున్నా రాజకీయంగా టార్గెట్ చేయాలనుకుంటుందా? స్టేషన్గా మారిన అల్లు అర్జున్ పుష్ప సంజయ్ థియేటర్ వివాదంపై ప్రైమ్ టైం డిబేట్ కంటిన్యూ అవుతుంది. చామల కిరణ్ గారు, బ్రేక్ ముందు మీరు విన్నారు భారతీయ జనతా పార్టీ ఆరోపణలు, విఠల్ గారు చేస్తున్న ఆరోపణలు. కానీ భారతీయ జనతా పార్టీ నేతలు ఇదే మాట్లాడుతున్నారు. పోలీసుల వైఫల్యం, ఇంటెలిజెన్స్ వైఫల్యం, పోలీసులు ఎందుకు కంట్రోల్ చేయలేదు, కేవలం ఒక్క అల్లు అర్జున్నే ఎట్లా బాధ్యులు చేస్తారు, ఒక అల్లు అర్జున్ టార్గెట్ చేసినట్టుగానే ఉంది. ఇండస్ట్రీ మీద చాలామంది డిపెండ్ అయి ఉన్నారు, ఇండస్ట్రీని కూడా టార్గెట్ చేసినట్టుగా ఉంది అంటున్నారు. ఫస్ట్ విఠల్ గారికి నమస్కారం. ఎందుకంటే నేను చర్చలో పాల్గొన్నప్పుడు కారులో ఉండడం వల్ల అవతల ఎవరు వచ్చిరని తెలియదు. నమస్కారం విఠల్. నమస్తే. అయితే నేనేమిదంటున్నా అంటే, బేసిక్ గా మనం మాట్లాడుకున్నట్టయితే ఇండస్ట్రీకి ప్రస్తుతం ఉన్న సందర్భానికి, ఇండస్ట్రీ అనేది చాలా పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు, ఓటీటీలు, చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఈ రోజు. ఇండస్ట్రీ ఆర్టిస్టులకు ఒకప్పుడు ఉన్నట్టు ఒక సినిమా థియేటర్ లో 100 రోజులు సినిమా నడిచే రోజులు పోయినాయి. ఇప్పుడు సినిమాలు చాలా ఫాస్ట్. ఎందుకు వీళ్ళు రేట్లు పెంచుకుంటారు చెప్పండి? ఒకప్పుడు బబ్బుల్ పులి సినిమానో, లేకపోతే కంచుకా సినిమానో, ముందడుగు సినిమానో అయితే 100 రోజులు ఆడే థియేటర్లో వాళ్ళంతా గొప్పగా చెప్పుకుంటారు, మా సినిమా ఉందా, వాళ్ళది 200 అని. ఈ రోజు మొత్తం ఇండస్ట్రీ ఎట్లయిపోయిందంటే 1 వీక్ లో కవర్ చేసుకోవాలి డబ్బులు. ఎందుకంటే 1 వీక్ తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కళ్ళు ఇంటి దగ్గర నుంచి చూసుకుంటారు, సినిమా థియేటర్ కి వచ్చి చూడరు. లేదా టాక్ స్టార్ట్ అయిపోద్ది మూవీ రిలీజ్ అయిన తర్వాత, సెకండ్ డే రోజే పబ్లిక్ మాట్లాడుకుంటే బాగాలేదంట ఆ మూవీ అనగానే ఆ మూవీ చూసి కూడా ఉండదు. కాబట్టి ఇండస్ట్రీలో ఈ రోజు ఇండస్ట్రీ టాలెంట్ బేస్డ్ ఇండస్ట్రీ. ఏ గవర్నమెంట్ ఇండస్ట్రీని ఆపలేవు. ప్రజల ఎంటర్టైన్మెంట్ ని ఎవరి తరంగా ఆపడం. ఇండస్ట్రీని మనం టార్గెట్ చేస్తలేం. మేము కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదండి హైదరాబాద్ కి తెచ్చింది ఇండస్ట్రీని, చెన్నై నుంచి. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అందరికి మంచి జరగాలని, సినిమా ఇండస్ట్రీలో కొత్త యాక్టర్లు రావాలి, కొత్త ప్రొడ్యూసర్ రావాలి, సినిమా ఇండస్ట్రీ మంచిగా ఉండాలని కోరుకునే దాంట్లో మేము నెంబర్ 1. ఎందుకంటే హైదరాబాద్ ఈ రోజు గ్లోబల్ సిటీగా ఎదగడాలి. రేపు అవసరమైతే హాలీవుడ్ మూవీలు కూడా, బాలీవుడ్ మూవీలు కూడా వచ్చి ఇక్కడ చేసుకోవాలని కోరుకొని, అక్కడ రామోజీ ఫిలిం సిటీ పెద్ద ఫిలిం సిటీ ఈ రోజు 1.1 ప్లేస్ లో మూవీలు తీసుకునే విధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు డిస్కరేజ్ చేస్తాం? సర్కమ్స్టాన్సెస్, అక్కడ జరిగిన పరిస్థితిని బట్టి ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఒక బాధ్యత గల వ్యక్తిగా ఆయన మాట్లాడటం జరిగింది. మాట్లాడింది ఎక్కడ? ప్రతిపక్షాలు ఆయనను అడిగిన ఎంఐఎం పార్టీ నుంచి అడిగినటువంటి ప్రశ్నలకు ఆయన సమాధానం ఇస్తూ ఇవన్నీ చెప్పడం జరిగింది. ప్లస్ ముఖ్యమంత్రి గారికి అల్లు అర్జున్ కి ఏముంటదండి టార్గెట్ చేయడం? ఇండస్ట్రీని టార్గెట్ చేసే ముఖ్యమంత్రి పెద్ద. మా ముఖ్యమంత్రి గారికి మీకు ఫస్ట్ తెలుసా, సినిమా రిలీజ్ అయితే మా ముఖ్యమంత్రి గారు సినిమాలు చూడాలని ఇంట్రెస్ట్ చూపించే వ్యక్తి. ఆయన సూపర్ స్టార్ కృష్ణకు ఫ్యాను. ఆయనకు ఇండస్ట్రీలో సినిమాలు, ఆయనకు ఉన్నటువంటి ఏకైక ఎంటర్టైన్మెంట్ మా ముఖ్యమంత్రి గారికి సినిమాలు చుట్టమే. ఆయనకి ఏమి వ్యసనాలు లేవు. అటువంటి వ్యక్తి సినిమా ఇండస్ట్రీ మంచిగా ఉండాలని కోరుకుంటాడు. కాదు మరి పుష్ప చూసారా ముఖ్యమంత్రి? పుష్ప 2 నేను పార్లమెంట్ కు పోయి వచ్చిన, నేను మా రేవంత్ రెడ్డి గారిని కలిసి అడుగుతా పుష్ప చూసిరా లేదా. పుష్ప సినిమా చూడటము, దాన్ని అభిమానించడము, దాన్ని అభినందించడం అనేది ఒక ఎత్తు అయితే, ఆయన ముఖ్యమంత్రిగా 2వ రోల్ ఉంది. ఒక ప్రేక్షకుడుగా ఆయన కూడా సినిమాలు చూస్తాడు, ఆయనకు కూడా మా సినిమా బాగుండాలి బాలేదా అని అడుగుతుంటాడు. అది ఈ మధ్య కాలంలో మేము ఎంపీ అయినాక, ఆయన ముఖ్యమంత్రి గారు అయినాక మేము మాట్లాడుకోవడం చాలా తక్కువ సందర్భాలలో ఈ సబ్జెక్ట్స్ వస్తున్నాయి. కానీ అదర్వే ఇంతకుముందు ఆయన పీసీసీ ఉన్నప్పుడు ఎప్పుడు ఎమ్మటే ఉంటుంది కాబట్టి, ఏదైనా సినిమా రిలీజ్ అయితే సినిమా బాగుందా రెడ్డి అని అడిగేటోడు. సినిమా బాగుంటే చూడాలని, సినిమా థియేటర్ కే పోయి చూడాలని ఇంట్రెస్ట్ ఉండే. ఇప్పుడు సెక్యూరిటీ కారణంగా పోలేకపోవచ్చు ఆయన. ఎప్పుడైనా రేవంత్ రెడ్డి గారిని ఎవరైనా ఇండస్ట్రీ ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ ఉండే ఉంటారు. ఏది ఏషియన్ థియేటర్ లో, ఆయన చూసే థియేటర్ పీవీఆర్ లోనో ఏషియన్ లో చూసుంటాడు కదా. వాళ్ళని అడగండి, డే 1
రిలీజ్ అయిన రోజు ఆయన కూడా సినిమాలు చూడాలనుకుంటాడు, మంచి అట్మాస్ఫియర్ లో చూడాలనుకుంటాడు. ఓకే. అట్మాస్ఫియర్ ఖరాబ్ అయినప్పుడు అట్మాస్ఫియర్ ని సెట్ చేయాల్సిన ప్రక్రియ కూడా ముఖ్యమంత్రిగా ఈ రోజు ఒక బాధ్యత గల పౌరునిగా ఆయన ఇలా రాష్ట్రంని నమ్ముకొని ఆయన ముఖ్యమంత్రి చేసింది కాబట్టి మంచి కోరుకుంటాడు. ఇండస్ట్రీ ఖరాబ్ అయితే ఎవరికి నష్టం అండి? ఇండస్ట్రీలో వేల మంది లక్షల మీరు అన్నట్టు మంది అవును. అంటే చామల కిరణ్ గారు ఇక్కడ ఒక బీజేపీయే కాదు, ఒక బీజేపీయే కాదు, ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ కూడా ఈరోజు రెస్పాండ్ అయింది. అంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఇది పూర్తిగా పొలిటికల్ టర్న్ తీసుకుంటుందా? ఎన్డీఏ బ్యాక్ సీమ్ క్లియర్లీ. అన్న నేను ఒక్కటే చెప్తున్నా మీకు, యాంకర్ గా మీరు ఈ ప్రేక్షకులకు, ఎన్టీవీ ప్రేక్షకులకు చెప్పేది ఏంటంటే, రాజకీయాలు అంటే ప్రతి దాన్ని మనం విమర్శించొద్దు. కొన్నిసార్లు కన్స్ట్రక్టివ్ ఉన్నప్పుడు కన్స్ట్రక్టివ్ నే మాట్లాడుకోవాలి. కాకపోతే ఏంటంటే కంపల్సరీ మనం అపోజ్ చేస్తేనే రిజిస్టర్ అవుతాము, అపోజ్ చేస్తేనే పబ్లిక్ ఆల్టర్నేట్ ఆప్షన్ కింద మనం చూస్తారు అన్న ఆలోచన నుంచి ఏదన్నా ఇటువంటి సందర్భం, ఇప్పుడు విఠలన్న కూడా ఏమంటుండు, జరిగిన సందర్భాన్ని ఆయన కూడా ఎంకరేజ్ చేస్తలేడు. కాకపోతే ఏంటంటే మా వైఖరిని వీళ్ళు తప్పు పడుతున్నారు. ఏంటంటే మేమేదో ఇండస్ట్రీకి వ్యతిరేకమైనటువంటి వైఖరిని చూపిస్తున్నామని, మేము ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నామని నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు. ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ప్రెస్ మీట్ లా నన్ను హ్యూమిలియేట్ చేస్తుర్రు అంటుండు. హ్యూమిలియేట్ ఎందుకు చేస్తారు? ఆయన హ్యూమిలియేట్ చేస్తే ఏమవుతుందో చెప్పండి. అల్లు అర్జున్ అనే వ్యక్తి రాజకీయాలకు సంబంధం లేదు. అల్లు అర్జున్ అనే వ్యక్తికి మాకు కానీ బీజేపీకి బీఆర్ఎస్ కానీ ఏం సంబంధం లేదు. ఆయన యాక్టర్, ఆయన సినిమా బాగా సక్సెస్ కావాలని కోరుకుంటాడు, మంచి సినిమాలు తీయాలనుకుంటాడు, ఇంతకంటే పెద్ద బ్లాక్ బస్టర్ తీయాలనుకుంటాడు. అది తప్పు లేదు, దానికి మేము ఎప్పుడు సహకరిస్తాం ఆయన. కానీ అతి ఉత్సాహంగా ఆడ థియేటర్ ఈడ మీరు చూడండి ఒకసారి దయచేసి, సినిమా థియేటర్ లో నువ్వు సినిమా చూస్తున్నప్పుడు నాకైనా మీకైనా బయట ఏదైనా, నేను ఇప్పుడు ఈ రోడ్డు మీద హైవే మీద వస్తున్నా, ఏది వరంగల్ హైవే మీద, రోడ్డు పక్కన అంబులెన్స్ ఆగి ఏదైనా యాక్సిడెంట్ అయితే నేను ఒక ప్రజాప్రతినిధికి ఏం చేస్తా, ఒక నిమిషం బండి ఆపమంటా మా డ్రైవర్ ని, నాకు ముందు కాన్వాయ్ కూడా ఉంది, నేను బండి ఏం చేస్తా, దిగిపోయి ఏమైంది, ఏమైనా ఎమర్జెన్సీ ఉందా, ఏదైనా అర్జెంట్ గా మనం ఏమైనా చేయగలుగుతామని ఆలోచిస్తాం. ఒక సినిమా స్టార్ గా ఆయన 3,000 టికెట్ పెట్టి కొనుక్కొని వచ్చి అక్కడ పైడి చచ్చిపోయినటువంటి పరిస్థితి, అంబులెన్స్ వచ్చి తొక్కిసలాట్లైన విషయం తెలియకుండా మొత్తం సినిమా చూసి ఇంటికి పోయి తెల్లారి ఇంటికా నుంచి నాకు నెక్స్ట్ డే మార్నింగ్ దాకా కూడా సంధ్యా థియేటర్ లో ఒక ఇన్సిడెంట్ అయింది, అక్కడ ఒక మహిళ చచ్చిపోయింది, ఆ మహిళ కుమారుడు కూడా సీరియస్ గుండు అన్న విషయం నాకు తెలియదని చెప్పడాన్ని బట్టే మనకు అర్థమవుతుంది కదండి ఎంత రెస్పాన్సిబుల్ పర్సన్ ఉన్నాడో మన రియల్ స్టార్. ఆయన రియల్ హీరో కావాలని కోరుకుంటారు. నేచురల్ స్టార్ అంటారు ఆయన్ని. ఆయన నేషనల్ స్టార్, ఐకాన్ అన్ని ఉన్నాయి, మంచి యాక్టర్. నేను కూడా ఆయన బాగా అభిమానిస్తా యాక్టర్ గా. ఎందుకంటే పుష్ప 1 చూసిన, పుష్ప 2 చూసే అవకాశం రాలేదు, డెఫినెట్ గా చూస్తా అవకాశం వచ్చినప్పుడు. కానీ మంచి యాక్టర్. కానీ యాక్టర్ గా నువ్వు ఎంత గొప్ప, నువ్వు రియల్ లైఫ్ లో కూడా కొంచెమన్నా దాంట్లో ప్రదర్శించుంటారు. యాక్టర్ గా గొప్పోడు కావచ్చు, అలాగే సినిమాలని ముఖ్యమంత్రితో పాటు మేము కూడా ఎంజాయ్ చేస్తామని ఎంపీ కిరణ్ గారు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిన విషయం మరుసటి రోజు తెలిసిందని నేను ఆయన మీడియా సమావేశంలో మాట్లాడడం కూడా ఈ రోజు ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. ఎందుకంటే ఆ రోజు 12 గంటలకు ఆమె చనిపోయిందని మొత్తం అన్ని మీడియా ఛానల్లో ఇంక్లూడింగ్ 10 టీవీ చాలా బ్రేక్ చేశాము, ఇది తప్పని మాట్లాడాము, అంతా జరిగింది. అంటే కొంత కృతకంగా ఉంది నిన్న మీడియా సమావేశము. కొన్ని అంశాలు ఆయన చెప్పిన దానికి కౌంటర్గా ఈరోజు పోలీసులు వీడియోలు రిలీజ్ చేయటం, అందుకు మించి ఏదో రిజిస్టర్ అవ్వడానికి భారతీయ జనతా పార్టీ నేతలు ఏదో కామెంట్స్ చేస్తున్నట్టుగా ఉందని ఈరోజు కిరణ్ గారు అంటున్నారు. సతీష్ అన్న నిన్న అంటే ఇంత వీడియోలు బయటపడిన తర్వాత కూడా పుష్పాది తప్పు లేదు, అల్లు అర్జున్ది తప్పు లేదు అనటం అనేది మీకు కరెక్ట్ అయినా భారతీయ జనతా పార్టీకి? మేము భారతీయ జనతా పార్టీగా పుష్పాది తప్పు లేదనట్లేదు, అల్లు అర్జున్ తప్పు లేదనట్లేదు. జరిగిన ఇన్సిడెంట్ చాలా దురదృష్టకరము, బాధకరం. డెఫినెట్ గా నిన్న దానికి వివరణ కూడా ఇచ్చుకున్నట్టున్నాడు అల్లు అర్జున్ గారు. నాకు తెలిసి నేను పోదామంటే పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదో సంథింగ్, అది నేను కూడా వినలేదు పూర్తిగా. మా ఫాదర్ పోదామంటే కూడా పర్మిషన్ ఇవ్వలేదని ఏదో చెప్పడం జరిగింది. ఏదేమైనా అది చాలా ఒక వ్యక్తిగా, ఒక సామాన్యమైన ఒక యాక్టర్ గా అక్కడ ఇన్సిడెంట్ జరిగిన కారణంగా డెఫినెట్ గా ఒక కుటుంబం, ఒక మహిళ చనిపోవడం అనేది చాలా బాధాకరం. వెంటనే స్పందించి ఉంటే ఇంత ఎత్తున వచ్చేది కాదు, ఇంత దూరం వచ్చేది కూడా కాదు. ఆ రాత్రి స్పందించి ఉంటే మరి ఆయనకు చేసిందా తెలియదా, ఇన్ఫర్మేషన్ మనకు తెలియదు. ఇన్వెస్టిగేషన్ లో మాత్రం పోలీసు ఒక నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరగాలి. నేను ఎందుకు ముఖ్యమంత్రి గారి విషయంలో అంటే ముందు నుంచి మీరు పోలీసులనే తప్పు, పోలీసుల వైఫల్యం అనడం ఎలా అర్థం చేసుకోవాలి? మేము కూడా అనుకున్నాం, మేము కూడా ప్రారంభంలో అంటే పోలీసులు కూడా కరెక్ట్ గా మేనేజ్ చేయలేకపోయారని నాలాంటి సీనియర్ జర్నలిస్ట్ కూడా అనుకున్నాం. కానీ ఈ రోజు పోలీసులు క్లియర్ కట్ గా
మేము ఎవరెవరు చెప్పారు, సిఐ నుంచి ఎస్ఐ నుంచి ఏసీపీ అలాగే కమిషనర్ మొత్తం వీడియోలు కూడా రిలీజ్ చేశారు. ఏ సమయంలో ఎప్పుడెప్పుడు వెళ్ళాము, ఎప్పుడెప్పుడు మాట్లాడాం, ఆయన ఏ టైంకి వచ్చారు, ఏ టైంకి వెళ్ళారని ఇంత క్లియర్ కట్గా ఓపెన్గా వీడియోలు రిలీజ్ చేశారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో కేసు నడుస్తా ఉందన్న, ఆల్రెడీ కేసు బుక్ అయింది, ఆయన బెయిల్ మీద బయట ఉన్నాడు, కండిషనల్ బెయిల్, టెంపరరీ బెయిల్. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసుకుంటారు, ఎవరి తప్పు ఉంటే తప్పకుండా చట్టపరంగా ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ అయింది. అసలు బెయిల్ పై ఉన్న వ్యక్తి మీడియా సమావేశం నిర్వహించకూడదు. నిన్న అది కూడా ఆయన బ్రీచ్ అయినట్టే అల్లు అర్జున్. 100% ఎట్టి పరిస్థితుల్లో మేము వ్యక్తిగతంగా జరిగిన ఇన్సిడెంట్ లో గానీ ఇది తప్పు ఒప్పు మేము అనట్లేదు. ఈ బ్రాడర్ సెన్స్ లో ముఖ్యమంత్రి గారు తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే, నిన్న ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ చర్చ వచ్చినప్పుడు ఏం చెప్పాల్సి ఉండే, ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ అయింది, బాధ్యుల ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఎఫ్ఐఆర్ బుక్ అయింది కాబట్టి కోర్టు పరిధిలో ఉంది, దాన్ని ఇక్కడ మనం చర్చించాల్సిన అవసరం లేదని అక్కడ వదిలేసింటే బాగుండేది. వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం అనేది అంటే ఆయన కాలు పోయిందా చెయ్యలు పోయిందా అనే చర్చలు రావడం ద్వారా ఒక పర్సన్ టార్గెట్ చేసినట్టుగా ప్రజలకు మెసేజ్ పోతా ఉంది. ఢిల్లీలో కూడా మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాలి, పోలీసు వాళ్ళకి ఆర్డర్స్ ఇవ్వాలి, అది డెఫినెట్ గా హర్షిస్తాం, ఎవరైనా హర్షించాల్సిందే. కానీ ముఖ్యమంత్రి స్థాయి ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయకూడదు కదా. అంటే డిపార్ట్మెంట్ పై ఇన్ఫ్లుయెన్స్, ముఖ్యమంత్రి గారే మాట్లాడిందంటే పదే పదే మాట్లాడడం ద్వారా ఏమవుతుందంటే పోలీస్ డిపార్ట్మెంట్ నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా, లేదా ముఖ్యమంత్రి గారే మాట్లాడుతున్నారు కాబట్టి మరి ఇంకేదన్నా ఇన్వెస్టిగేషన్ లో ఏదైనా ఫేవరిటిజం అంటే టార్గెటెడ్ ఏదైనా ఉంటుందా అనేది ఇవాళ కొన్ని అనుమానాలు ఉన్నాయి. తద్వారా ఏమవుతుంది, ఒక అల్లు అర్జున్కే కాదు కదా, ఇక్కడ ఇప్పుడు అనేక సందర్భాలు పొలిటికల్ మీటింగ్ లో తొక్కిసలాట జరుగుతుంది, చాలా మంది చనిపోతారు. ఇప్పుడు అంటే విఠల్ గారు కొందరు బీజేపీ నేతలు కానీ కేటీఆర్ లాంటి నేతలు కానీ చాలా మంది ఒక సక్సెస్ మీట్ లో ముఖ్యమంత్రి పేరు మర్చిపోయాడు అల్లు అర్జున్, అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారని గత 10 రోజులుగా 7-8 రోజులుగా ట్రోల్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. కాదు ఆ నేపథ్యంలో ముఖ్యమంత్రి వివరణ ఇవ్వడం తప్ప, అసలు ఏం జరిగిందో అని ప్రజలకి తెలియజెప్పాలనుకోవడం తప్ప. సతీష్ అన్న 1 minute, నేను ముఖ్యమంత్రి గారు అంత తక్కువ స్థాయిలో ఆలోచిస్తారని నేను అనుకోవట్లేదు. సోషల్ మీడియాలో అడ్డమైన ట్రోల్స్ పెట్టుకుంటారు, పేరు మర్చిపోయినంత మాత్రాన టార్గెట్ చేస్తాడని మాత్రం నేను అనుకోను. నేతలా మాట్లాడుతున్నారు, కేటీఆర్ మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు హుందాగా ఉంటారు, ముఖ్యమంత్రి గారి ఆ పరిణితి ఉంది అని నేను భావిస్తున్నాను. అంతగా నా పేరు మర్చిపోయాడు కాబట్టి వ్యక్తిగతంగా తీసుకొని టార్గెట్ చేస్తాడని మాత్రం నేను వ్యక్తిగతంగా అనుకోవడం లేదు, ఆ పార్టీ ఉద్దేశం కూడా అది కాదు. కానీ ఏమవుతుందంటే ఇక్కడ అల్లు అర్జున్ ని చట్టపరంగా చర్యలు తప్పు ఉంటే కోర్టు శిక్షిస్తుంది, డెఫినెట్ గా అది కాదండి. కానీ ఓవరాల్ గా గతంలో జరిగిన ఒక రకమైనటువంటి భయాందోళనలు ఇండస్ట్రీలో ఉంది, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో. మొన్న ఆ మధ్యలో నాగార్జున గారిని కోర్టు ఆర్డర్ ఉన్నప్పుడు కూడా డిమాలిష్ చేశారు అనేది ఒక చర్చ ఉంది. ఇవాళ అల్లు అర్జున్ గారు, అదే మోహన్ బాబు విషయం. ఓవరాల్ గా ఏంటంటే హైదరాబాద్ నుంచి ఇండస్ట్రీ ఏమైనా తరలిపోతుందా, ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోతుందా, వైజాగ్ వెళ్ళిపోతుందా, మరి హైదరాబాద్ లో ఇండస్ట్రీ పైన ఆధారపడినటువంటి కన్వెన్షన్ విషయంలో కూడా రేవంత్ రెడ్డి తప్పే చేశారని భారతీయ జనతా పార్టీ అనుకుంటుంది, అంతేనా? వేలాది మంది ఆర్టిస్టులు, కార్మికులు ఉన్నారు కదా, మరి ఈ ఒక మంచి వాతావరణం సృష్టించాలి కదా. విఠల్ గారు, నా స్ట్రైట్ క్వశ్చన్, ఎన్ కన్వెన్షన్ విషయంలో కూడా రేవంత్ రెడ్డి సర్కార్ తప్పు చేసింది, నాగార్జున టార్గెట్ చేసిందని బీజేపీ చెప్పదలుచుకుందా? మోహన్ బాబు ఓపెన్ గా ఎలా వ్యవహరించారు, మీడియా ప్రతినిధి ఎలా కొట్టారో మనం చూసాం. అంటే మోహన్ బాబు విషయంలో కూడా మరి ఏం అనకూడదా, ప్రభుత్వం కానీ పోలీసులు కానీ రెస్పాండ్ కాకూడదా? అంటే సతీష్ అన్న చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చు, నేను తప్పు పట్టట్లేదు. నాగార్జున గారు కోర్టులో కేసు ఉండంగా స్టే ఉండంగా కొట్టేశారని నాగార్జున గారు బయటకు వచ్చి చెప్పారు, అది నిజమో అబద్ధం తెలియదు. ఓవరాల్ గా ఇండస్ట్రీని వ్యక్తుల్లో కొంతమంది ఒకరిద్దరు యాక్టర్స్ కారణంగా ఓవరాల్ ఇండస్ట్రీకి ఒక భయాందోళన సృష్టించకూడదని మా అభిప్రాయం. ఇండస్ట్రీ నష్టపోతే ఏమవుతుంది, కార్మికులు, ఆర్టిస్టులు, సినిమాలు, హైదరాబాద్ కి ఎప్పుడో చెన్నైలో ఉన్న ఇండస్ట్రీ హైదరాబాద్ కి చెన్నారెడ్డి పీరియడ్ లో వచ్చింది, ఆ ఇండస్ట్రీని కాపాడుకోవాలి. ఇవాళ రామోజీ ఫిల్మ్ సిటీ ఉంది, అనేక అంతర్జాతీయ ఇండస్ట్రీస్, నార్త్ ఇండియా ఇండస్ట్రీ, బాలీవుడ్ ఇండస్ట్రీస్ కూడా హైదరాబాద్ కు వచ్చి రామోజీ ఫిల్మ్ సిటీ లో షూటింగ్స్ జరుగుతా ఉన్నాయి. సో ఈ ఇండస్ట్రీస్ కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంటుంది కదా. ఒక భయాందోళనమైన వాతావరణం సృష్టించకూడదు, తప్పు జరిగితే శిక్షించాలి. మేము శిక్షించొద్దని చెప్పట్లేదు, డెఫినెట్ గా తప్పు జరిగితే కోర్టులు, చట్టాలు, పోలీసులు, కానీ పోలీసులు కూడా ఇన్ఫ్లుయెన్స్ రీతిలో ఉండకూడదు. ముఖ్యమంత్రి వ్యవహారం ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టే ఉండదు. వాళ్ళు ఏమైతే అత్యుత్సాహం ప్రదర్శించి ముఖ్యమంత్రి గారే పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకా 2-3 కేసులు యాడ్ చేసి ఇంకా శిక్షిస్తామన్నది తప్పు అవుతుంది అనేది అభిప్రాయం. రైట్. చామల కిరణ్ గారు, ఆల్రెడీ ఇప్పటికి కొందరు నిర్మాతలు ఒక పుష్ప2 వివాదం వల్ల మేము కొంత దెబ్బతింటున్నామని ఇదే 10 TV డిబేట్లలో నిన్న మొన్న కొందరు మాట్లాడారు. ఖచ్చితంగా త్వరలో మేము ముఖ్యమంత్రిని కలుస్తాం,
మా ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు గారు నిర్మాతగా ఎగ్జిబ్యూటర్గా ఉన్నారు కాబట్టి డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన నేతృత్వంలో వెళ్తామని. ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే సంక్రాంతికి రిలీజ్ అవుతున్న 3 ప్రధాన చిత్రాలు జనవరి 10న గేమ్ చేంజర్ రాబోతుంది. దానికి నిర్మాత ప్రస్తుతం ఎఫ్డీసీ చైర్మన్గా ఉన్న దిల్ రాజే ఉన్నారు. అలాగే 12వ తారీఖున డాకు మహారాజ్ బాలకృష్ణ నటించిన సినిమా రిలీజ్ అవుతుంది. దానికి తెలంగాణ ప్రాంతానికి ఆయన డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారు. జనవరి 14న సంక్రాంతికి వస్తున్నామని ఒక సినిమా రిలీజ్ అవుతుంది. దానికి కూడా దిల్ రాజే నిర్మాతగా ఉన్నారు. అంటే ఈ బెనిఫిట్ షోలు రద్దు, టికెట్ ధరల పెంపు అనే విషయంలో నేను ఉన్నంత వరకు ఇది జరగదని నిన్న ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ప్రకటన నేపథ్యంలో ఏమైనా వెనక్కి తగ్గే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? సినిమా ప్రముఖులు కలవాలని కోరుకుంటున్నట్టుగా ఈరోజు సురేష్ బాబు నిర్మాత కూడా అన్నారు. ఇంకేమైనా దీనికి ఒక ఎండ్ కార్డు పడే ఛాన్స్ ఏమైనా ఉందా? మీరే ఇప్పుడు చెప్పిర్రు ఏమని, దిల్ రాజు గారిని మనము ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగిందని. ఎందుకు ఎన్నుకున్నామండి? ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి వాస్తవ పరిస్థితులు చామల కిరణ్ కుమార్ రెడ్డిని చైర్మన్ చేసిండు అనుకోండి, చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి అవగాహన ఉండదు ఇండస్ట్రీ మీద. ఎంతో మంది పొలిటికల్ గాంధీ భవన్ లో చాలా మంది ఆ కార్పొరేషన్ పోస్ట్ అడిగేవాళ్ళు. కానీ రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటారు అంటే పొలిటికల్ గా ఇది ఎవరికో ఇస్తే ఆ పర్టికులర్ సమస్యల మీద వాళ్ళకి అవగాహన ఉండదు, పొలిటికల్ నాలెడ్జ్ ఉంటుంది తప్ప వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో కష్ట నష్టాల గురించి సమస్యలపై పరిష్కారపై దృష్టి పెట్టలేరన్న ఉద్దేశంతో ఇలా దిల్ రాజు గారిని ఒక ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి చైర్మన్ చేయడంలోనే మా యొక్క ఆలోచన విధానం కనపడుతుంది. ముఖ్యమంత్రి గారు కన్స్ట్రక్టివ్ ఊరు కాబట్టి వాళ్ళ సమస్యల్ని మీరు అన్నట్టు ఇలా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడినంత మాత్రాన ఎవరో 2-3 ప్రొడ్యూసర్లు వచ్చి మీ ఛానల్లో వాళ్ళు మాకేదో భయం అవుతుందని, ఇక్కడ ఏదో ఇండస్ట్రీకి ఏమంటారు బేస్ ప్రాబ్లం అయ్యే పరిస్థితి కనపడుతుందని, నిర్ణయాలు ఏమైనా వ్యతిరేకంగా వస్తాయి అనేది తప్పుడు ప్రచారం ఇది. ఎందుకంటే ఇది ఒక ఇన్సిడెంట్. ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి చర్చ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు కోర్టులో కేసు ఉన్నప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటే అసెంబ్లీలో ఒక సమాధానం చెప్పే సమయంలో వేరే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ మాలాంటి పొలిటీషియన్స్ కూడా పబ్లిక్ మీటింగ్స్ కి పోయినప్పుడు, మేము కూడా మా అభిమానుల దగ్గరికి పోయినప్పుడు అక్కడ పరిస్థితులు అందరం చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు నేను ఇప్పటికి కూడా ప్రేక్షకులకు మీ ఛానల్ ద్వారా చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇండస్ట్రీ మీద వ్యతిరేకత లేదు. రేపు సంక్రాంతికి కూడా రేపు మీరే చెప్తున్నారు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నటువంటి దిల్ రాజు గారి సినిమాలే 2-3 ఉన్నాయని. ఇలా ఆయన చైర్మన్ చేసిందే సమస్యలు చెప్పుకోవడానికి. కాబట్టి డెఫినెట్ గా మీరెవ్వరు కూడా రేవంత్ రెడ్డి గారు ఏ ప్రభుత్వంలో మీకు నష్టం జరుగుద్దనో, మీ ఇండస్ట్రీని టార్గెట్ చేస్తారనో, ఆ రోజు అంటే టికెట్ ధరల పెంపు అదనపు షోలకైనా కనీసం అనుమతి ఇచ్చే ఛాన్స్ ఉందా భవిష్యత్తులో? అంటే నిర్మాతలు భయపడట్లేదు కానీ ఇది మా పెద్ద సినిమాలకి కొంత ఫైనాన్షియల్ గా దెబ్బ అని అంటున్నారు ప్రభుత్వ నిర్ణయం. ఆ విషయంలో కొంత వెనక్కి తగ్గే ఛాన్స్ ఏమైనా ఉందా? డెఫినెట్ గా వారికి జ్యూరిడిక్షన్ లో మాట్లాడి ఉండొచ్చు కానీ ప్రతిసారి సందర్భాన్ని బట్టి, అక్కడ అవసరాన్ని బట్టి, అక్కడ పరిస్థితులను బట్టి, అక్కడ ప్రజల అవసరం, ఇప్పుడు అందరు ఈరోజు వ్యాపారవేత్తలను కాపాడుకోవాలి, ప్రజల్ని కాపాడుకోవాలి. ఒక కన్స్ట్రక్టివ్ పరిపాలన అందించేటప్పుడు ఒక కన్సిస్టెంట్ ఐడియా తోటి ముందుకు పోతే ఎట్లా ముఖ్యమంత్రి గారు కూడా ఆ విధంగా చెయ్యాలనుకుంటున్నారు. ఎందుకంటే రేపు పొద్దున అవసరం వచ్చినప్పుడు పరిస్థితులు ఇవన్నీ ఆ పరిస్థితిలో ఎవరన్నా నిర్మాత నిజంగానే ఆ సినిమాకి ఆ రోజు ఆయనకు ఏమైనా ఎక్స్ట్రా పర్మిషన్స్ కావాలన్నప్పుడు ఆ రోజు నిర్ణయం తీసుకునేటప్పుడు అక్కడ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఉన్నటువంటి దిల్ రాజు గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అందరూ ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. ఇండస్ట్రీని ఎందుకు ఖరాబ్ చేసుకుంటామంటే అంతమందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసేటువంటి ఇండస్ట్రీ, ఈ రోజు తెలుగు ఔన్నత్యాన్ని కాపాడేటువంటి యాక్టర్లు వీళ్ళంతా, ఈ రోజు భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలు పొగిడేటువంటి యాక్టర్లు, వీళ్ళందరినీ ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంటది మనకు. ఎందుకంటే ఈ రోజు మనం గొప్పగా చెప్పుకుంటాం అల్లు అర్జున్ గారి గురించి, మా తెలుగు వాడే, మా దగ్గరనే ఉంటాడు, మా హైదరాబాద్ ఉంటాడు అని చెప్పుకుంటాం మేము కూడా. బట్ ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు మాట్లాడుకుంటాం. ఎందుకంటే కొంచెం అన్నా సెన్సిటివ్ గా బిహేవ్ చేయాలి అన్నది ఒక్కటే తప్ప ఆయన యాక్షన్ చేసిన సినిమాలు చూడాలని మాకుంటది, ప్రజలకుంటది. అవి వాళ్ళు చూడాల్సిన అవసరం ఉంది. ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే
ఏదో కక్ష సాధింపు చర్యలు చేస్తే ఎవరికి నష్టం అండి? మాకే కదా. మన ప్రజలు ఎందుకు మంచి పాలన అందియమనే కదా ఎందుకుంది. మంచి పాలన అందియాలంటే ప్రజలకు ఏం కావాలి, వ్యాపారవేత్తలకు ఏం కావాలి, ఏ ఇండస్ట్రీ అయినా వాళ్ళని కాపాడుకున్నప్పుడే కదా. ఇంకొక 5 ఏళ్ల తర్వాత మళ్ళీ మమ్మల్ని అధికారంలోకి తీసుకొస్తారు. అధికారం ఇచ్చిరని చెప్పి నిజాం పరిపాలన చేసినట్టు చేస్తే ఏమైందండి? అనగా దొక్కుతారు ప్రజలు. కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా, కన్స్ట్రక్టివ్ లైన్ లో పోతాము. మేము ఈ సందర్భంగా మాట్లాడేటప్పుడు విఠలన్న కూడా అన్నట్టు డెఫినెట్ గా కోర్టులలో మ్యాటర్స్ ఉన్నప్పుడు ఎవరు బయటికి పోయి మాట్లాడొద్దని. కానీ ఒక సందర్భం అసెంబ్లీలో మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందో మీరు అసెంబ్లీ ఫాలో అయితే మీకు తెలుస్తుంది ఎందుకు వచ్చింది అనేది, ఎవరు సమాధానం, ఎవరు ప్రశ్న అడిగారు అనేది. రైట్. విఠల్ గారు, అంటే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవచ్చు కానీ రేపొద్దున్న సమయానుకూలంగా అప్పుడున్న పరిస్థితులు బట్టి ఖచ్చితంగా కొన్ని నిర్ణయాలు మారచ్చు, లేదంటే అప్పటికప్పుడు నిర్ణయాలు కొన్ని తీసుకోవచ్చు. తెలిసి ఇండస్ట్రీ అంటే సినిమా ఇండస్ట్రీ కూడా చాలా పెద్ద పరిశ్రమ, చెప్పుకోదగ్గ 4-5 పెద్ద పరిశ్రమల్లో ఎక్కువ మంది ఆధారపడి ఉన్న పరిశ్రమలో సినిమా ఇండస్ట్రీ ఒకటి. ఆ విషయంలో మేము ఎందుకు అనవసరంగా నెగిటివ్ చేసుకుంటాము? మాకెందుకు కక్ష సాధింపు ఉంటుంది? ఒకవేళ అలాంటి ధోరణి ప్రదర్శిస్తే మాకే నష్టం అన్న భావన మాకు తెలియదా? మాకు ఆ సోయి లేదా అంటున్నారు కిరణ్ గారు. కిరణ్ అన్నతో నేను ఏకీభవిస్తాను, నేను విభేదించడం లేదు. కానీ ఆ వాతావరణం సృష్టించాల్సిన అవసరం ఉంది అని నేను చెప్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు డెఫినెట్ గా నిన్న మొన్న జరిగిన ఇన్సిడెంట్స్ పైన ఒక భయాందోళన మాత్రం సినిమా ఇండస్ట్రీస్ లో ఉన్నట్టుగా ఉంది. చాలా మంది మనతోటి కూడా, మీతోటి, మీడియా వాళ్ళతో మాతోటి కూడా మాట్లాడుతున్న వాళ్ళు దాన్ని నివృత్తి చేసుకుని అవసరమైతే పిలుచుకొని ఇట్లాంటి సంఘటనలు మళ్ళీ. అదే సందర్భంలో సినిమా ఇండస్ట్రీ అందరి విషయంలో ఒకేలా వ్యవహరిస్తుందన్న ప్రశ్న కూడా తలెత్తుతుంది కదా అటు నుంచి మనం ఆలోచిస్తే. నేను ఏమంటున్నట్ట, లా అండ్ ఆర్డర్ ఇష్యూ కావచ్చు, ప్రజలకు నష్టం చేసే చర్య ఎవరైనా సరే దానికి చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోవడంలో తప్పు పట్టట్లేదు. ఇక్కడ ఏమంటే ఇప్పుడు రోడ్డు మీద యాక్సిడెంట్ జరుగుతుందన్న, డ్రైవర్ యాక్సిడెంట్, నెగ్లిజెన్స్, డ్రైవర్ కు ఉద్దేశం ఉండదు కదా. ఇప్పుడు డ్రైవింగ్ చేస్తా ఉంటాడు డ్రైవర్, సడన్ గా ఏదో జరుగుతుంది అంటే ఏదో అడ్డు వస్తుంది, లేదా అవతల తప్పు లేకుండా ఒకసారి యాక్సిడెంట్ జరుగుతుంది, వ్యక్తులు చనిపోతారు. అది నెగ్లిజెన్స్ ఆఫ్ యాక్ట్ కింద, డ్రైవర్ పొరపాటు లేకు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఉద్దేశం కూడా దురుద్దేశాన్ని ఆపాదించగలుగుతామో మనం చెప్పండి. అల్లు అర్జున్ గారు నేను పోతా, నా అభిమానులు అంటే బయట ఇన్సిడెంట్ జరిగింది, ఒక డెత్ జరిగిందని మేము చెప్పిన తర్వాత కూడా ఆయన చాలాసేపు థియేటర్ లోనే ఉన్నారు, సినిమా వీక్షించారు. రెండోది మేము వెళ్ళమని చెప్పిన తర్వాత కూడా బయటకు వస్తూ ఓపెన్ టాప్ వచ్చారని. మరి అది ఉద్దేశపూర్వకంగా చేసిందా, లేదంటే పాప ఏమీ తెలియకుండా అమాయకంగా చేసిన విఠల్ గారు? సతీష్, నేను ఏమంటున్నంటే ఆయన స్పందించడంలో డిలే ఉండొచ్చు, నేను తప్పు పట్టట్లేదు. కానీ ఆయన కూడా నిన్న స్పందించింది ఏంటంటే, నాకు కూడా కొడుకు ఉన్నాడు కదా, నాకు అంత బాధ ఉంటది కదా, నా ఒక మహిళ చనిపోతే ఎట్లా స్పందించకుండా ఉంటే పోలీసు వాళ్ళు అక్కడ పోవద్దని చెప్పారు, మా నాన్నను కూడా పంపించాలంటే కూడా పర్మిషన్ ఇవ్వలేదు అన్నటువంటి అభిప్రాయం ఆయన చెప్పారు. పోలీస్ వర్షన్ డిఫరెంట్ గా ఉంది. అది ఏమున్నా ఇన్వెస్టిగేషన్ తేలుతుంది, ఆల్రెడీ కేసు బుక్ అయింది కాబట్టి డెఫినెట్ గా చట్టపరమైన చర్యలు తీసుకోవాలా, దాన్ని కోర్ట్ యాక్షన్ తీసుకుంటది. ఆ కోర్స్ ఆఫ్ యాక్షన్ డిఫరెంట్ ఉంటది. నేను ముఖ్యమంత్రి గారికి ఏంటంటే సినిమా ఇండస్ట్రీని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది, ఈ భయాందోళన తొలగించాల్సిన అవసరం ఉంది. ఒకే ఇష్యూ మీద పదే ముఖ్యమంత్రి స్థాయి మాట్లాడుతుంటే పోలీస్ డిపార్ట్మెంట్ అని ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనేది నా అనుమానం. ఇన్ఫ్లుయెన్స్ అయ్యి కావాల్సుకొని టార్గెట్ చేసి శిక్ష విధించే అవకాశాలు ఉంటాయని వాళ్ళు ఇండిపెండెంట్ గా చర్యలు తీసుకోనియండి. అంటే ఈ రోజు పోలీసులు అన్ని వీడియోలు రిలీజ్ చేసిన తర్వాత కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారని అంటూ కరెక్ట్ అయినా, ఎందుకు భారతీయ జనతా పార్టీ ఎంత భుజాన్ని వేసుకుంటుంది అల్లు అర్జున్ వ్యవహారాన్ని? మేము భుజాన్ని వేసుకోవట్లేదు సతీష్ అన్న, మేము జరుగుతున్న సంఘటనలు వాస్తవాలు చెప్తున్నాము. దురుద్దేశం ఎవరికి ఉండదు, అది యాక్సిడెంట్ లాగా జరిగింది, తప్పు ఆయన నెగ్లిజెన్స్ కారణంగా పోలీస్ వైఫల్యమా, ఆయన అల్లు అర్జున్ వైఫల్యం అనేది డెఫినెట్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలి. అక్కడ పోలీసులు ఉన్నారు, పోలీసులు డీసీపీ స్థాయి వ్యక్తులు ఉన్నారు, డిఎస్పీలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, కానిస్టేబుల్స్ ఉన్నారు. మరి అక్కడ నియంత్రించే ప్రయత్నం జరగలేదు. ఎవరు అన్కంట్రోల్ ఉండొచ్చు, కొన్నిసారి మాస్ లో జరుగుతాయి ఎన్నో సంఘటన, అందుకే లాఠీ చార్జ్ చేసే అవకాశం ఉండే, లాఠీ చార్జ్ చేయలేదు వాళ్ళు. ఇవన్నీ ఉన్నాయి. అంటే ఎవరి వైఫల్యాలనే ఇన్వెస్టిగేషన్ జరగాలి, అవసరమైతే ఇండిపెండెంట్ గా ఇన్వెస్టిగేషన్ జరగాలి, సిబిసిఐడి ఇన్వెస్టిగేషన్ కూడా జరగాలి. ఇన్వెస్టిగేషన్ జరిగి తప్పు జరిగితే శిక్షించాలి, మేము తప్పు పట్టట్లేదు. కానీ ఈ ఒక్క ఇన్సిడెంట్ ద్వారా మొత్తం ఇండస్ట్రీకి భయాందోళనకు గురి చేసే వాతావరణం ఉండకూడదు. ప్రభుత్వం ఇండస్ట్రీకి వ్యతిరేకమనే ఒక అభిప్రాయం పోకూడదు. ఇండస్ట్రీ మీద ఒకవేళ అలాంటి భావన కలిగిస్తే మాకే నష్టమని ఇదే డిబేట్ లో నేను అదే చెప్తున్నా. లోక్సభ సభ్యుడిగా ఉన్న చామల కిరణ్ గారు చెప్తున్నారు, మేము అలాగా కావాలని కక్ష సాధింపు చేసుకుంటే అది మాకే నష్టం, మాత్రం తెలియదా, పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాము, ఇవన్నీ సమస్య పోతాయని చెప్తున్నారు. ఖచ్చితంగా దీనికి ఒక ఎండకాటు పడాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ చామల కిరణ్ గారు, థ్యాంక్ యూ విఠల్ గారు. మనం చూస్తున్నాం అటు అల్లు అర్జున్ సంబంధించి ఈరోజు పోలీసులు వీడియోలు రిలీజ్ చేయటం, అలాగే రాజకీయంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి రెస్పాండ్ అవ్వటం, తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఉన్న శాసనసభ్యుడు పల్లా శ్రీనివాస్ ఇక్కడ కాంగ్రెస్ తీరుని తప్పుపట్టిన నేపథ్యంలో
ఒకటి ఇది ఒక పొలిటికల్ వైల్డ్ ఫైర్గా మారుతుందా అని. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్గా కొంత వ్యవహారం నడిచింది. అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి బండి సంజయ్తో పాటు అటు ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్, పురంధరేశ్వరి రెస్పాండ్ అవ్వటం, ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ రెస్పాండ్ అవ్వటం అనేది చూస్తుంటే అంటే రాజకీయంగా ఇది ఒక పొలిటికల్ వైల్డ్ ఫైర్గా మారుతుందా? కాంగ్రెస్ టార్గెట్గా రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. లేదు ఇది సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేయటం అని భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీ నేతలు అంటున్నారు. రాజకీయంలో లేవు అని ఈ విషయంలో అననేమో. అయితే కక్ష సాధింపు రాజకీయాలు లేవు అంతా. ఈరోజు